మేడం ఇది ఓన్లీ ఖర్చు కూడా లేదు మేడం, ఓన్లీ డ్రమ్ విత్తనం లాగారు. అది దిగుతుంది, దిగుతుంది మేడం. ఇబ్బంది పడతారు మేడం గారు, వద్దండి బయోచార్ అంటే ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ నుంచి బొగ్గు మేడం, బొగ్గులో ఘనజీవాంశం చాలా యూనిఫామ్ గా ఉంది అందుకని. సో ఇప్పుడు ఎంత వచ్చింది మన క్రాప్ సీసీ ఎక్స్పెరిమెంట్ చేస్తాం మేడం, 15 కేజీలు వచ్చింది, 34 బస్తాలు వచ్చింది మేడం. కానీ ఇంకా నిచ్చు రాలేదు మేడం, గింజలు 40 బస్తాలు వస్తుంది, 40 వరకు వస్తుంది మేడం. ఇప్పుడు ఇదేంటిది పంజాబ్ రైస్ అంటే ఇప్పుడు మీకు వచ్చింది ఎంత 34 వచ్చింది మేడం. ఈరోజు 15 బస్తాలు అంటే ఫెర్టిలైజర్లు మేడం. ఇప్పుడు ఫెర్టిలైజర్స్ పెస్టిసైడ్స్ వేస్తే ఒక ఎకరాకి కాస్ట్ ఎంత అవుతుంది? కల్టివేషన్ కాస్ట్ 35 మేడం, 38 అలా అవుతుంది మేడం. 35 ఏంటి ఫెర్టిలైజర్స్, యూరియా, తర్వాత మీకెంత అవుతుంది? మాకైతే ఎంత మేడం, 8,000 అలా అవుతుంది దీనికి మేడం. బ్రాడ్కాస్టింగ్ లాగా మన డ్రమ్ సైడ్ లో పెట్టేసి 9 కేజీస్ పడింది మేడం. 80 రోస్ వస్తాయి మేడం, లాక్ కుంటుపోతాయి దానిలో అంతే డ్రమ్ములో విత్తనం వేసి ఖర్చు ఏమి లేదు మేడం. 500 రూపీస్ మ్యాక్సిమం 10,000 మేడం. అది వచ్చేటప్పుడు 30. ఇప్పుడు మీకు డ్రోన్ కు స్టడీ చేయమన్నారు కదా, చేయిస్తున్నారా? డ్రోన్ తోటి 2 సార్లు స్ప్రేయింగ్ చేయించాను మేడం. ఇందులో కూడా స్ప్రేయింగ్ డ్రోన్ నాన్ డ్రోన్ బిట్స్ చేయమన్నారు కదా, ఒకే రైతు దగ్గర తీసుకుంటాం. బాబు చండీగఢ్ గురిగారు ఎలా జరిగింది? చండీగఢ్ ఎలా జరిగింది? ఎలా జరిగింది? చండీగఢ్ ఈ ఫోటో చండీగఢ్. ఇప్పుడు ఇది హార్వెస్ట్ చేసినప్పుడు ఎలా చేస్తారు? ల్యాబ్ మిషన్ అంటే ఇప్పుడు ఇలాగా మిషన్ తో వెళ్ళేటప్పుడు ఈ మధ్యలో ఉన్న వీడు పార్టీని కూడా వచ్చేస్తుంది కదా, అందుకే అంటే గణేష్ కాంపోనెంట్ కదా. ఇది ఏం డిసీజ్ లేదా? జింక్ డెఫిషియన్సీ కదా. ఇది అది లాస్ట్ స్టేజ్ లో ఫంగస్. ఇది ఇంకా ఓల్డ్ స్టేజ్ లో వచ్చేస్తున్నాయి. దాని వల్ల సీడ్ గేమ్ అంటే ఇది ఓన్లీ ది డిసీజ్ ఈస్ లిమిటెడ్ టు లీఫ్. అంటే ఈ ఫుడ్ అంత మెటీరియల్ జంతుకి వెళ్ళిపోతుంది. బత్తాలు అవుతాయి, 2 బత్తాలు అవుతాయి, ఉంటుంది బాగా పంచి 8 బత్తాలు అవుతాయి. అంటే ఇప్పుడు మీ 4-5 అవుతుంది అంతే, ఎక్కువ అవుతుంది. అంటే 4 అవుతుంది. నార్మల్ గా మన ఫెర్టిలైజర్స్ అనేది 8-10 పండించే రైతు కష్టం కదా. కష్టం మ్యామ్. అంటే ఇది లెఫ్ట్ ఓవర్ క్రాప్ లో ఉన్న సీడ్స్ని మళ్ళీ ప్రీవియస్ క్రాప్ సీడ్ అండి, పెట్టుబడి లేని ఇది ఏమైందంటే మళ్ళీ ఫస్ట్ వేసాం. ముందు మినువులు వేసినప్పుడు రాలిపోయింది, కొంత రాలిపోతే దున్నేసి నూనె పెట్టినప్పుడు మొత్తం మలిచేసింది. మనం పల్లెటూరు పాట చల్లలేదండి, ఇప్పుడు మీకు ఆర్గానిక్ ఇప్పుడు ఇది నువ్వులు కదా, ఫెర్టిలైజర్స్ పెస్టిసైడ్స్ వేస్తే ఎకరాకి ఎంత దిగుబడి? 5
ఆ డిజైన్ బండి తీసేమ్మా. ప్రకృతి వ్యవసాయం కదండి, అంటే గవర్నమెంట్ ప్రకృతి సపోర్ట్ చేస్తే వ్యవసాయం రైతులు ముందుకు వస్తారండి. గవర్నమెంట్ సపోర్ట్ కన్నా నేల మీద మీకు కొంచెం మమకారం పెరగాలి. కానీ మనకి అంటే మీకు ఎంత ఇష్టం ఉన్నా బట్ లైవ్లీహుడ్స్ సడన్ గా డిస్టర్బ్ అయిపోతాయి కదా, ఇన్కమ్ లెవెల్స్. ఇప్పుడు మీకు శాలరీ 25,000 సడన్ గా నేను 20,000 శాలరీ ఇచ్చారు అనుకోండి, ఏం చేస్తారా 5,000? వీళ్ళు కూడా అలాగే అయిపోతారు. స్లో అంటే రెండు కలిపి చేయడం, మిడిల్ పార్ట్ యూసేజ్ తగ్గించడము. C1కి వెళ్ళి C1 తర్వాత వాళ్ళు నెలలో వచ్చిన చేంజెస్ ని అబ్జర్వ్ చేస్తారు కాబట్టి తర్వాత ఎవరైనా వచ్చి చెప్పండి. ఎవరైనా రండి రండి. అంటే ఇది మన నేచురల్ ఫార్మింగ్ విలేజ్ కదా. ఇక్కడ ఎవరు పాత రైతులు లేరు. పాత రైతులు రండి. ఎవరికి ఇవ్వలేదంటే ఏ రైతు కూడా ఇది మాకు అందజేయలేదు. ఎవరు కూడా ఇది వేయలేదా? అంటే వర్షాలకు ముందు ఈ విత్తనాలు ఎప్పుడు రెండో పంట తర్వాత అవి అయితే వేస్తామండి. మేము మామూలు మిన్ను దసరాలు ఏమేస్తారు? పిల్లలు చేస్తాం. దేనికోసం వేసారు? పెళ్లి పెసర బదులుగా మీకు నవధాన్యాలు అని 9 రకాల ధాన్యాలు వెరైటీ, అందులో కొన్ని ఆకుకూర విత్తనాలు కూడా కలిపేసి ఒకటి మనం గ్రీన్ కవర్. మీరు పెళ్లి పెసర దేనికి వేసేవారు? కొంచెం భూమి పైన ఆచ్ఛాదనం లాగా పెరుగుతాయి. తర్వాత డైరెక్ట్ గా సూర్యరశ్మి అనేది భూమికి వెళ్ళదు. అలానే ఈ పెళ్లి పెసర కొంత పెరిగాక మీరు దాంతో పాటు తినేస్తే ఆ గ్రీన్ మ్యాటర్ అనేది పెరుగుతుంది కదా. దానితో పాటుగా మీకు కొంత ఆదాయం కూడా రావాలి అనే ఉద్దేశంతో ఈ నవధాన్యాలు మీరు రసగాలుగా వాడుకోవచ్చు. ఇందులో ఆకుకూరలు అనేది మీరు చేసుకోవచ్చు. తర్వాత గ్రీన్ కావచ్చు. ఇంతకుముందు పచ్చిరొక్క, పిల్లి పెసర ఇచ్చేదానికి నవధాన్యాలు కాన్సెప్ట్ గా ఇస్తున్నారు. ఇది కూడా ఇంతకుముందు ఏ టైంలో వేసేవారో అదే టైంలో ఇది కూడా వేయాలి. అంటే వర్షాల్లో 1-2 వర్షాలు అయినాక కూరగాయలకి ముందు వేస్తారా? బాగుందా వేస్తే? చెప్పండి. జనుము సిరిగోలు వేస్తారని అన్ని వేస్తారు. జనుములు సిరిగోలు అన్ని వేస్తారు. చేరు బాగా కొంచెం నేలకి కలప చెప్తుందని చెప్తాను జడుతున్నారు. జీలుగు పచ్చిరొట్టె దానికి బదులుగా నవధాన్యాలు. చెప్పండి. ఇప్పుడు వేస్తాను జడుతున్నారు కానీ పచ్చి కూడా వేసి వాళ్ళు నేను కదా ఇప్పుడు వేస్తలేదు. మంచి పెట్టుకున్నాం కాబట్టి ఇంకా బాగా వేయాలి. బలంగా ఉంటుంది. వాడేవాడిని ఇప్పుడు బాగా